ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 కలిసి ఉన్నాయి. 4, 6 అందరం కలిసి చదువుకుందాం. తీసారా? ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను యందు తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఆయన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలో మనం చూసుకున్నట్లు కొన్ని తలంపులు. 6వ వచనంలో మనకేముందంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. 3 విషయాలు. మొదటి విషయం ఏంటి? కుమారులనుగా స్వీకరించడం కోసం. రెండవది నిర్ణయించుకున్నాడు. రెండవది పరిశుద్ధులము. మూడవది నిర్దోషులం. ఈ 3 విషయాలు మనం ప్రభు చిత్తమైతే ఈ 3 విషయాలు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ మొదటిది ఏంటంటే కుమారులనుగా స్వీకరించడం కోసం అంట. మనల్ని దేవుడు అంటే మీరైతే కుమార్తెలను కూడా చెప్పుకోవచ్చు. అంటే పెద్ద వాక్యం ఎందుకని దేవుడు కుమారులని చెప్పేస్తాడు, కానీ ఇద్దరు వచ్చేస్తారు అందులో. కుమారులనుగా స్వీకరించడం కోసము దేవుడు మనల్ని ఏ రీతిగా మొదటిగా కుమారులుగా చేసుకున్నాడు అనేది చూద్దాం. చాలా రకాలు ఉన్నాయి. ఆయన కుమారులుగా ఉండాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన విషయంలోనికే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 7. మరియు నేను ఇక్కడ చివరిలో ఉంటుంది అన్నమాట. అంటే దానికంటే ముందు నుంచి ఎందుకు చదివించానంటే మన యొక్క పూర్వ జీవితం కూడా అలా ఉంది. మన జీవితమే కదా మొత్తం మనం పరీక్షించుకోవడం కోసం. ఇక్కడ మొదటి నుంచి చూస్తే అక్కడ ఏముంది? ఫస్ట్ బాలుడై ఉన్నంత కాలము మనం దాసులతో సమానం అంట. ఇప్పుడు కూడా అంతే కదా. మన భారతదేశం ఎక్కడైనా వరల్డ్లో 18 సంవత్సరాలు వస్తేనే మేజర్ కదా, ఆ ముందు మైనర్ కిందకి వస్తారు కదా. ఆ టైంలో విదేశాల్లో అయితే ఏజ్ నాకు అంత 13, 14 ఉండుండొచ్చు. ఆ టైం వరకు పేరెంట్స్ యొక్క
ఏమంటారు, వాళ్ళ కిందనే ఉంటారు, సంరక్షణలో ఉంటారు, పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు. వన్స్ వాళ్ళు ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ మాట కూడా వినరు కదా. వాళ్ళకి అంటే ఏమంటారు అంటే స్వేచ్ఛ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. సో వాళ్ళంతట వాళ్ళు ఎలా నిలబడాలి, వాళ్ళంతట వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళంతట వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళంతట వాళ్ళు కట్టుకోవడం కోసం అన్నమాట. వాళ్ళే పునాదులు వేసుకొని వాళ్ళే అని చక్కగా వాళ్ళు నేర్పించడం కోసం ఆ పద్ధతులు ఉంటాయి. కానీ దానివల్ల నెగిటివ్ కూడా ఉంది. సో అది మనకు అనవసరం. కానీ ప్రాముఖ్యత ఏంటంటే బాల్య దశలో ఉన్నప్పుడు మనము దాసులంగా అంటే దాసులకి మనకు అంత తేడా ఏం లేదు. ఒకప్పుడు ఇంకా ఏమంటాడు, మీరు ఇంకా పాలు తాగే పిల్లలానే ఉన్నారు అని అంటాడు కదా పౌలు గారు. అయితే బాల్య దశలో ఉన్నప్పుడు అంట మనము దాసుడికి మనకి ఎటువంటి భేదము లేదట. అలా ఉన్న తరువాత మనం ఇంకోటి ఏంటి, సంరక్షకులు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉంటాం, పేరెంట్స్ కింద ఉన్నట్టుగా. సరే వాటెవర్. అంటే బాల్య దశలో ఉన్న జీవితం మనం పోల్చుకుంటే ఇవన్నీ మనము దాసులంగా ఉంటాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఇక్కడ ఏమంటున్నాడు 4లో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని అంటాడు. దత్తపుత్రులం అయితే అంటే క్రీస్తు వారు కింద ఫుట్ నోట్లో ఉంటుంది. అయితే కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. అంటే అంతకుముందు అక్కడున్న జనాలు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి. దాని నుంచి మనల్ని విమోచించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన లోబడి ఉండడం జరిగింది, అంతే కదా. ఇప్పుడు మనం చేసుకున్న పాపాలకు ఎవరు అనుభవించాలి? మామూలుగా అయితే మనం పాపాలను బట్టి మనం శిక్ష అనుభవించాలి. కానీ అనుభవించింది ఎవరు? సో మనల్ని విడిపించడం కోసం. అలాగా విడిపించి దేవుడు మనకి ఇంకా ఏమిచ్చున్నాడు అంటే, కుమారులై ఉన్నందున తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవు. అంటే ఇప్పుడు మనందరం ఎవరు అంటే కుమారుల కేటగిరీలోకి వచ్చేసాం, అంతే కదా. ఎందుకు కుమారులం అయ్యాం? ఇప్పుడు మన హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ, అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండడం వల్లనే మనం కుమారులం అయ్యాం ఇప్పుడు, అంతే కదా. ఇక్కడ ఆ హృదయం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఒకసారి చూద్దాం. మన హృదయంలో ఇప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఆయన ఎందుకు మనల్ని ఆయన కుమారునిగా చేసుకున్నాడు కాబట్టి. చేసుకొని ఆయన ఇంకేం చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా అని చదివాం. అయితే ఇక్కడ కుమారులుగా చేసుకోవడం కోసం ఆయన మన హృదయంలో ఆ యొక్క యేసుప్రభుని పెట్టాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉంది, అంతే కదా. ఏదైనా హృదయంతోనే పోలుస్తారు కదా. ప్రపంచంలో ఏది చేసినా హృదయంతోనే, నా హృదయం ఏడో ఉంది అని చెప్పేసి, అంతే కదా. మన హృదయాలు ఏంటంటే, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ కూర వండుకోవాలని కొంతమంది ఆలోచిస్తాం, సాయంత్రం ఏంటి వెళ్ళాలి అని ఆలోచిస్తాం, ఏది కొనుక్కోవాలి ఏంటని ఆలోచిస్తాం. ఇంకొంతమంది యూత్ చెప్పాం కదా, బాల్యదశలో ఇట్లా వెంటనే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా హృదయం ఎంటర్ నా చెల్లి అంటాడు, బయటికి పోయి ఏమంటాడు, నీకోసం నేను కోవెలు కట్టా అంటాడు. అంటే హృదయంలో ఎవరు ఉండాలి అసలు? అయితే దేవుడు ఉండాలి. అంటే దేవుడిని పెట్టాడు, కానీ వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారు? ఒక గుడి కట్టేసిండు, ఎవరి కోసం అంటే ఒక అమ్మాయి కోసం గుడి కట్టేసిండు అన్నట్టు. అంటే విగ్రహారాధన జరుగుతుంది అక్కడ, అంటే సింపుల్గా చెప్పాలంటే. అంటే హృదయంలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలి అన్నప్పుడు, నిర్దోషులంగా జీవించాలన్నప్పుడు, ఇప్పుడు ఏమంటారు, మన దేహము కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి, కరెక్ట్గా ఉండాలంటే ఏది ప్రాముఖ్యం? హార్ట్ కదా. ఈ గుండె కరెక్ట్గా ఉంటే మనం బాగా పనిచేస్తాం. గుండె ఎలా కొట్టుకుంటుంది మనకి? మామూలుగా అందరికీ తెలిసింది ఏంటి, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది మామూలుగా, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు అదొకసారి చెప్తాం మీకు, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. యాక్చువల్గా గుండె కొట్టుకునేది రెండే చెప్తాం మనం, లబ్బు డబ్ అని చెప్తాం అంతే. కాకపోతే ఎలా కొట్టుకుంటుంది? ఫస్ట్ హార్ట్లోకి బ్లడ్ వస్తుంది, కింద 2 గదులు ఉంటాయి, పైన 2 గదులు ఉంటాయి. బ్లడ్ లోపలికి రాగానే కింద 2 గదులు ఉన్న ఈ యొక్క గుండె ఇలా వస్తుంది, అంటే అది లబ్బు. అలా అవడం వల్ల ఏమవుతుంది? కింద ఉన్న 2 గదుల్లో ఉన్నటువంటి బ్లడ్ పైకి వచ్చేస్తుంది.
అప్పుడు ఇది మూసుకోవడం వల్ల ఏమైద్ది, ఇందులో ఉన్న గుండెలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏమంటే రెస్ట్ అయిపోద్ది అన్నట్టు గుండె. అంటే లబ్బు డబ్బు రెస్ట్, లబ్బు డబ్బు రెస్ట్, అంటే రెస్ట్ కూడా ఉంటుంది. ఆ రెస్ట్ ఎక్కువైతేనే గుండె హార్ట్ అటాక్లు వచ్చి పోతాం. అంతే కదా. సో ఆ హృదయాన్ని కాపాడేది ఎవరు? ఇప్పుడు హృదయంలో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అయితే హృదయంలో మన దేవుడు ఉన్నప్పుడు మనం మన హృదయాన్ని పరీక్షించుకొని ఇక మనం ఎలా ఉండాలనేది ఒకసారి మనం కొన్ని విషయాలుగా ముందుకు వెళ్దాం. ఇక్కడ మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో ఇప్పుడు మన దేహాన్ని దేవుడు ఆలయం చేశాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు? దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు. దేవుని ఆలయం ఎలా ఉందంట? పరిశుద్ధి. ఇందాక చెప్పాం కదా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులు అగడం కోసం. ఇక్కడ కూడా మనకేం చెప్తున్నాడు? పరిశుద్ధులం, మనం పరిశుద్ధులంగా దేవుడు చేశాడని. ఇక్కడ దేవుని ఆత్మ మనలో మన అది గుర్తుపెట్టుకుంటూ మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి, అంటే మన హృదయంలో దేవుడు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇవాళ రేపట్లో హృదయంతోనే మొత్తం, అంతే కదా. చాలా అంటే హృదయంలో ఎంతోమంది కలవరాలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుడు హృదయంలో ఉన్నప్పుడు కలవరాలకు చోట్లేదు కదా. చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు, కలవరం పెట్టుకుంటారు. ఏదో పెద్ద, అంటే మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందిగా, ఏదో ఏనే పోయి ఆ యుద్ధాన్ని ఆపాలి, ఎట్లా మాట్లాడాలి, ఇరు దేశ ప్రధానులతో ఎట్లా మాట్లాడాలా అన్న రేంజ్లో, అంటే మొత్తం ఈయన మీదనే భారం ఉందంటే కలవరం ఉంటుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేది ఏంటంటే, మీ హృదయంలోను కలవరపడనీయకుడి అంటాడు కదా. ఎందుకు అంటే నేనున్నా కాబట్టి, అంటే దేవుడు చెప్పే మాట. అంటే మనకు ఒక భరోసా, యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో ఉన్నప్పుడు మనకు ఒక భరోసా ఉంటుంది. అంటే మనం కలవరం పొందకూడదు, టెన్షన్ పడొద్దు అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న తరువాత కూడా వేరే వాటికి మనం అవకాశం ఇచ్చినప్పుడే అలాంటివి అవుతాయి. అంటే భయం కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి? యేసుక్రీస్తు ప్రభు మనలో ఉండడన్న యోచన లేకుండా ఒక్కొక్కసారి వేరే వాటికి, లోకానుసారమైనటువంటి వేరే వాటికి మనం ఏదన్నా చోటు ఇచ్చినప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఆలోచించుకోవాలి, ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. సో ఉదాహరణలు చూస్తే ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో 20 నుంచి 24 వచనాలు చూసుకుంటే, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. ఆయన వలన మనకు దొరుకును. తర్వాత కంటిన్యూ చేయండి 24 వరకు. ఇవన్నీ ఈ 20 నుంచి 24 విషయాల్లో మనం ఎన్ని మనం పరీక్షించుకోవాలి. మన ఇప్పుడు లాస్ట్లో ఉన్నదేంటి? ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. కొంతమంది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. స్టార్టింగ్ చూద్దాం 20 నుంచి. అందులో మనకు సారాంశం మనం చూస్తే ఇక్కడ 22లో ఏమంటాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు
ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని ఆయన చెప్తున్నాడు. మనం కూడా ఈ స్టేట్మెంట్ చెప్పగలగాలి. ఏమని? మనం కూడా ఆజ్ఞలను గైకొనుచున్నామా లేదా? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అంటే మనం కూడా ఆయన ఇష్టమైనవి చేస్తున్నామా లేదా? చాలా విషయాల్లో మనకు నచ్చినట్టు వెళ్తుంటాం. చాలా విషయాల్లో నాకు ఏది కావాలి అంటే మన ఇష్టం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మన హృదయంలో ఉన్న తర్వాత మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తున్నామా లేదా? ఏంటి ఆ ఇష్టమైనవి అంటే మనకు తెలుసు. మనం అంటే మళ్ళీ లోతుగా వెళ్ళకోకుండా చెప్తున్నా. మనకిష్టమైన అంటే ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా లేదా? ఆయన ఆజ్ఞలను మనం గైకొని ముందుకెళ్తున్నామా లేదా? తర్వాత ఇక్కడ ఇంకేమన్నాడంటే, దోషారోపణ గురించి చెప్పాడు పైన. అంటే మనల్ని మనము హృదయాలను పరీక్షించుకొని మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాం. ఇప్పుడు మనం హృదయంలో తప్పు చేస్తేనే మనకు భయం వస్తుంది. ఇప్పుడు మన హృదయం మన పట్ల దోషం ఏం చేయలేదనుకోండి, ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. అంతే కదా? ఇప్పుడు మన ఎదుట బల్ల ఉంది కాబట్టి మనం బల్లలో చేయి వేయాలి అని అంటే మన హృదయాన్ని పరీక్షించుకొని మన యందు ఏ దోషారోపణ లేకపోతే ధైర్యంగా మనం ఏం చేయొచ్చు? మనం బల్లలో చేయి వేయచ్చు. దోషారోపణ ఉంటే చూద్దాం, మనం జాగ్రత్తలు చూద్దాం ఏం చేయాలా. దోషారోపణ లేకుండా మనం అంటే మన హృదయం అనేది దోషారోపణ చేయకూడదు మనల్ని. ఎందుకు? దేవుడు ఇచ్చేటువంటి అదే కదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఆయన మనతో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడు దోషారోపణ లేనటువంటి జీవితంగా ఉండాలి. అంతే కదా? మన హృదయం ఇప్పుడు మనల్ని మనం చూసుకొని మనమే ఒక్కొక్కసారి నీలో ఇది ఉంది అది ఉందని చెప్పేసి అందరూ పాయింట్అవుట్ చేస్తారు కదా. ఒకళ్ళు పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేకుండా మనల్ని మనమే ఈ విషయంలో ఇది పాయింట్అవుట్ చేసుకుని దీన్ని మనం సరి చేసుకోవాలి. అంటే మొదటికి కొరింథీయులు 11:20 మనం వృత్తాంతం చూస్తే దేవుడు ఏమంటాడు? మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేయవేయాలి. పరీక్షించుకొనకుండా మనం అయోగ్యులముగా మనం పాలు పొందినట్లయితే ఏమవుతుంది? చాలామంది ఎలా ఉన్నారంట? రోగులు అని బలహీనులు రోగులు అయి ఉన్నారట. అదే మనం పరీక్షించుకొని మనం బలలో పాల్గొంటే అది కదా ఆశీర్వాదం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? గైకొనుచు దేవుని యొక్క కృపలో మనం ముందుకు వెళ్తూ ఇంకొక మాట ఏమన్నాడు? తనకిష్టమైనవి అంటే దేవునికి ఇష్టమైనటువంటివి మనం చేసేవారుగా ఉండాలి చాలా విషయాల్లో. ఇంకా ఏమన్నాడంటే మన హృదయము అపోస్తుల కార్యం మన హృదయాల గురించి మనం చూస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9-25 వచనాల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9-25 అందులో ప్రాముఖ్యంగా చదువు. చాలు. ఇక్కడ సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన గురించిన ఇంట్రడక్షన్ అన్నమాట ఇది. సో ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఇతను మన మధ్యలోకి వచ్చాడయ్యా అంటే, ఇప్పుడు మనం ఏం చదువుదాం అంటే 20-21 వచనాలు చదువుదాం. చాలు. చాలు. ఇక్కడ సీమోను ఇక్కడ ఏమవుతుందంటే ఈ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక ప్రదేశాన్ని అక్కడ ఆ పట్టణంలో వాళ్ళు అక్కడికి పంపబడతారు. ఎవరు అంటే ఈ పేతురు, ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి
ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలు చూసినప్పుడు అతడు చెప్పిన మాటల యందు మనసుతో లక్ష్యం ఉంచక అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత, అంటే 6-7 వచనాల్లో ఉంది. ఇక్కడ అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందట. అయితే అక్కడ ఈ కార్యాలు ఇవన్నీ జరగడం చూసి ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనం అప్లై చేసుకుంటే ఇక్కడ మనం కూడా ఎంతోమంది దైవజనులు కానివ్వండి, పాస్టర్స్ కానీ ఇక్కడ ఏమంటారు ప్రార్థనలు చేయడం కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ప్రార్థనల వల్ల కానివ్వండి మనకు మేలు చాలా జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఈ సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి సంధించబడి ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా ఒక ఆశ కలిగింది. అంటే నాకు కూడా ఒక వరం ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఆశ కలిగింది ఒకళ్ళని చూసి. ఆ వరం కావాలనేటువంటి ఆశ కలిగి ఆయన ఏం చేశాడంటే, అక్కడ 17వ వచనం చూడండి. పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను, అంతకుముందు వరకు వారికి పరిశుద్ధాత్మ లేదు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమైందట, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తలుడు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగాడు. ఎట్లా అడిగాడు? వాళ్ళ ముందు ద్రవ్యం పెట్టి నాకు కూడా వచ్చేటట్టే ఏమని అడిగాడంట. ద్రవ్యం పెడితే వచ్చిద్దా అది? మనం కూడా చాలా విషయాలు దేవుని దగ్గర నుంచి ఏమైనా రావాలంటే బిజినెస్ ఏమంటారు, ఒప్పందం పెట్టుకుంటాం. దేవా నీకు ఇది ఇస్తా, ఇలాంటి ఒప్పందాలు పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ద్రవ్యం పెట్టేసి ఆ వరం కావాలి అని చెప్పేసి వీళ్ళని అడుగుతున్నాడు. అప్పుడు ఇక్కడ 20లో 21లో ఏముంది, అందుకు అక్కడ ఏమంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది. అలా ఉన్నప్పుడట ఆయన హృదయంలో ఏమని తెలుసుకున్నాడు, ఇప్పుడు ద్రవ్యం ఇచ్చి వరం పొందుకోవాలనుకున్నాడు. మనం కూడా దేవుని దగ్గర చాలా విషయాల్లో మనం ఏదో ఒకటి అట్లా ఇచ్చేసి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని చూస్తాం చాలామంది కదా. పాస్ అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నీకు ఇంత ఇస్తా, దశంభాగం నీకే ఇచ్చేస్తా మొత్తం, అట్లాగే ఇవ్వాలి, నువ్వు దాంట్లో పెద్ద నువ్వు పెట్టుకునేది ఉన్నాడు అందుట్లో, అంతే కదా. సో ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం, ఇలా నేను ఇస్తా అదేదో పెద్ద ఏమంటారంటే ఏదో ఒప్పందం లాగా. అలా కాకుండా మనం కూడా పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సీమోను అనేటువంటి హృదయాన్ని కలిగిన హృదయం మనలో ఒకవేళ ఉంటే, అప్పుడు ఏం చెప్పే మాట ఏంటంటే, ఈ చెడుతను 22లో నీ చెడుతను మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నువ్వు మారు మనసు పొందుకుంటే. మారు మనసు పొందుకోకపోతే క్షమాపణ నుంచి వచ్చింది. మారు మనసు పొందుకుంటే నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతిలోను, అంటే దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఆయన కనపడ్డది. ఎందుకు కనపడ్డదంటే, ఆయన ఆశించాడు కదా, వరం ఆశించాడు. వరం ఆశించితే ఏం చేయాలి అసలు? అయితే మామూలుగా చాలామంది ఏమని చేయాలి అసలు చెప్పండి? మనం ప్రార్థన చేసుకోవాలి కదా. అంటే ఒకసారి నేను కూడా ఇప్పుడే చెప్పినట్లున్నా, ఒకసారి ఈ వరాలన్నీ చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్లనే వరాలు చెప్పడం కానీ భాషల్లో ఇవన్నీ చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఇవన్నీ కాదు మనకి, ఇవాళ ఉంటే రేపు పోతే ఇవి కావు వరాలు, ఇవన్నీ నాకు వద్దు. దేవుణ్ణి ఏమడిగిందంటే, దేవా ఏం కాదు, వేరే వాళ్ళు కాదు, వేరే డిపెండ్ ఇవన్నీ వద్దు నాకు. నేను నీ వాక్యం చదివినప్పుడు ఉన్నది ఉన్నట్టు నాకు అర్థం కావాలి. అంటే ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు ఇవ్వని ప్రార్థన చేసుకున్నాను. నేను వన్ కైండ్ ఆఫ్ వరమే అనుకుంటాను నేను అది. ఎందుకంటే అందరూ వాక్యం చదివినా కూడా కొన్ని అర్థం కావు. అర్థం కానప్పుడు చాలామంది ఏం చెప్తారు, అర్థం కాకపోతే ఇంకా చదువుకుంటూ అర్థమవుతుందిలే అంటారు. సో కొన్ని అర్థమవుతాయి, కానీ కొన్ని అర్థం కావు. సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావు కొన్ని. మర్మం అని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే మర్మం అయితే బైబిల్ ఎందుకు రాస్తాడు దేవుడు? అందరికీ ఓపెన్. ఒక సీక్రెట్ అయితేనే దాన్ని మర్మం అంటారు కదా. అఫ్కోర్స్ మర్మాలు ఉంటాయి, కానీ అది అవి బయలుపరచబడ్డాయి. సో మనకు అవన్నీ బయలుపరచబడ్డాయి, ఈజీగా అర్థం కావాలి. అసలు అయితే దేవుడు ఏమన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ వల్ల మనకి అర్థమవుతుందట. అయితే నేనేం అడిగినంటే, నాకు ఈ వరం కాదు, నాకు అర్థం నా అంతటా నేను ఉన్నదున్నట్టు అర్థం చేసుకునే జ్ఞానం నాకు కావాలని అడిగిన. చాలా కాలం ప్రార్థన చేసి అట్లా చేసి నేను మర్చిపోయాను. ఇంకా
ఇంక మర్చిపోయా. అంతకుముందు బైబిల్ చదువుతూ ఉండేవాడిని, కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం అట్లా ఉండేవి. ఇక మర్చిపోయాను అడిగింది. చాలా కాలం తర్వాత ఇక మళ్ళీ నేను చదువుతున్నప్పుడు ఓహో ఇదా, ఒక ఈ సిచ్యువేషన్ ఎమ్మటి ఈజీగా నాకు అర్థమవుతూ వస్తుంది. నాకు అర్థం కాలేదు, ఇదేంది అసలు అంతకుముందు అట్లుండేది, ఇప్పుడేంది ఇంత అసలు మొత్తం ఓపెన్ బుక్ లాగా అయిపోయింది. నాకు వైట్ పేపర్ ఉండేది, అసలు ఇంత తేటగా ఉన్నాయేంటి, అంత అర్థాలు ఇట్లా అర్థమవుతుంది ఏంటి అనుకునే సరే నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేనేమడిగా ప్రార్థనలో, నాకు ఆ వరం కావాలని అడిగా. అంటే నా ఉద్దేశం చెప్తున్నా. అడిగాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. మనం మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోడు కదా, ఎప్పుడు కావాలో మనకు అప్పుడు ఇస్తాడు. ప్రాముఖ్యంగా వివాహ విషయంలో కానీ, ముందు ఉద్యోగ విషయం, ఏ విషయంలోనైనా సరే కదా. ఎందుకు నేను అలా అడగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారు, కొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదైనా కావాలంటే ప్రార్థన ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతారు కదా. చాలామంది బయట, మనం కాదు, బయట ప్రార్థనలు చేయించుకుంటాం. వాళ్ళు మనకి చెప్తుంటారు, నీకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని జాతకం చెప్పినట్టుగా. సరే, నిజాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పక్కన పెట్టండి. కానీ ఇంకొకళ్ళ మీద లేదా ఇంకొకరిని ప్రార్థన చేయమని అడుగుతాం మనం, అది తప్పు లేదు. కానీ కంప్లీట్గా వాళ్ళ మీదనే డిపెండ్ అవుతారు. సో అలా డిపెండ్ అవ్వడానికి లేదు. నాకే కావాలి ఆన్సరు, ఒకళ్ళు నాకు చెప్పొద్దు, నాకే కావాలి ఆన్సరు. అందరితో నువ్వు మాట్లాడుతావు, నాతో మాట్లాడడానికి ఏమైంది, అంతే కదా. నాకు ఆన్సర్ రావాలి, ఇంకొకరి ద్వారా నాకు ఆన్సర్ రావద్దు. అంటే ఇంకొకరి ద్వారా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు బిలాం ఎట్లా తెచ్చుకున్నాడు ఆన్సరు, మనం శోధించవచ్చు దేవుణ్ణి. అంటే మనంతటా మనం ఆన్సర్ తెచ్చుకోవడం కోసం, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అంతగా తెలియదు అనుకోండి, మనంతటా మనమే R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేసుకొని మనం చేస్తున్నాం అనుకోండి, టైం పట్టిద్ది కదా. ఇది కూడా మనంతటా మనం నేర్చుకొని దేవుని విషయాలు నేర్చుకున్నప్పుడు దేవుడు కూడా సరే చిన్నపిల్లల్ని చూసినట్టే చూస్తాడు కదా. ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు, అరచేతులు ఎత్తుకునే దేవుడు మన పిల్లల్లాగా చూస్తాడు. కాబట్టి మనం ఏదైనా అడిగినప్పుడు, శోధిస్తున్నప్పుడు దేవుడు కూడా అంటే ఆయన ఏమి ఇసుక్కోడు. ఓకే ఆన్సర్ కోసం పాటు పడతాడు, పర్లేదులే అనుకుంటాడు. ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, మనకు డౌట్ వచ్చింది అంటే, డౌట్ కాదు కానీ బిలాం ఎట్లా చేశాడు చెప్పండి ప్రార్థన, గుర్తుందా? ఆయన కొన్ని గుర్తులు పెట్టుకుంటాడు కదా. మంచు పడాలి, బండ మీద పడాలి, గిద్యోను మంచు పడాలి. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, ఈ బండ మీద మంచు పడొద్దు. తర్వాత నా ప్రభు మళ్ళీ నేను చూసినప్పుడు ఆ బండ మీద కూడా అదొక్కటే తడవాలి, ఇదంతా తడవద్దు, ఇట్లాంటివి పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఆ అద్భుతాలు జరగవు. కానీ ఆ టైంలో అంటే దేవుడు ఆయన ఏ రకంగా ఆయన చేశాడు అలాగనమాట. సో నా అంతట నాకే రావాలి. ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి, వాక్యం ద్వారానే కదా. కాబట్టి నీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కావాలి, నాకు ఆన్సర్ వాక్యం ద్వారానే కావాలన్నప్పుడు ఏం చేయాలి, వాక్యం అర్థం కావాలి కదా. ఫస్ట్ అర్థమైతేనే మనకు ఆన్సర్లు వస్తాయి. అట్లా అనమాట. నేను అలా అనుకోవడం వల్ల వాక్యానుసారమైనటువంటి ఆన్సర్లు పొందుకోవడానికి నేను అలా అడగడం జరిగింది. కానీ ఇక్కడ సీమోను ఏం చేస్తున్నాడంటే, ఆయనకు ఒక వరం కావడం కోసము ద్రవ్యాన్ని ఇచ్చి, అంటే ఒక రకంగా చెప్పాలంటే లంచం అనుకోవచ్చు దాన్ని, అంతే కదా. సో మనం కూడా ఏ విషయంలోనైనా దేవుని దగ్గర ఇలాంటివి ఏమైనా చేస్తాను మా బుడ్డబుడ్డాయి, ఈ చిన్న ఏదైనా చేసిన మధ్యలో ఒక వ్యాపార ఒప్పందం లాగుంటాయి, అంతే కదా. ఇలాంటివి మన జీవితంలో ఎక్కడైనా ఉన్నాయా అనేవి ఈ సీమోనుని బట్టి మనం తెలుసుకోవాలి. మనంతటా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయము, ఇలా మనం చూస్తూ పోతే నా హృదయము చాలా విషయాలు వాళ్ళ యొక్క భక్తులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి జరిగినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనము యోబు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనంలో, యోబు 37:1లో హృదయం అంట ఎక్కడి నుంచి అంట, హృదయం ఏమవుతుందంట, వణుకుచున్నది ఎండ్ స్థలముల నుంచి కదిలింపబడుతుందంట. చాలామంది ఏమంటారు, అమ్మో అసలు నాకు ఇటు వచ్చేసింది నాకు అంటారు కదా చాలామంది. అంటే చెప్తారు, నిజంగా రాదులే కానీ చెప్తారు కదా. మా ఊర్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, సంథింగ్ ఏదో తగిలింది అమ్మగారికి, ఎక్కడున్నా కానీ ఇటు వచ్చేసింది నాకు అని అంటుంది. కదిలింపబడుతుంది అంట వాళ్ళ హృదయం. ఎందుకు? పైన చూడండి, దేవుని గురించి చెప్తూ యోబు 36వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అక్కడ దేవుని గురించి అంటే ఆయన చేసేటువంటి వాటిని బట్టి చెప్తూ దేవుణ్ణి బట్టి ఆయన హృదయంలో వణుకుతున్నదట. అంటే దేవుని భయం ఉంది ఆయన హృదయంలో. హృదయం ఏమైందంట, వణుకుతున్నదంట. మనకి వేటిని బట్టి వణుకుద్ది మామూలుగా అయితే,
మనకైతే దేన్ని బట్టి వణుకుతుంది అసలు. మామూలుగా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం జరుగుతుందంటేనే వామ్మ మన మీద ఆడొచ్చి బొమ్మలు పడతాయని మనం భయపడుతుంటాం. అదే దేవుణ్ణి చూస్తే అసలు మనం ఇక్కడికి కూడా రామేమో కదా, అంత భయం ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు, కుమారులనుగా ఫ్రెండ్ అయ్యాడు, కుమారుడు అన్న అయ్యాడు కాబట్టి మనకు ఆ భయం లేదు. కానీ ఇక్కడ చూడండి, యోబు ఆ దేవుని యొక్క కార్యాలను చూసి యోబుకి హృదయం వణుకుతుందట. అలాగ హృదయం అంటే దేవునిని బట్టి, ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి. కానీ మనం ఈ చిన్న చిన్న ఈ లోకం సంబంధమైనటువంటి వీటిని బట్టి మనం ఏం చేయకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన లోపల ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ లోపల నుంచి ఒకటి వస్తుంది అన్నట్టు. దాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడదు? కొంతమంది బల్లిని చూస్తే భయపడతారు కదా, అదేం చేయదు. బల్లిని చూస్తే కొంతమందికి భయం, కుక్కలను చూస్తే భయం. వీటన్నిటి కుక్కను చూస్తే ఎందుకు భయం వేసేది? అది ఒకవేళ కరిసింది అనుకోండి, అప్పుడంటే 24 ఇంజక్షన్లు అనేటోళ్ళు. ఇప్పుడంటే చాలా ఏదో టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే కరిపించుకోమని కాదు నా ఉద్దేశం. కానీ నేను కుక్కల్ని చూసినప్పుడు నేను మామూలుగా ఎప్పుడైనా సరే దూరంగా ఒక 3-4 కుక్కలు ఉన్నాయి అనుకోండి, భయం వేస్తుంది లోపల. అయినా కూడా నేనేం చేస్తానంటే వెనక్కి తిరిగి ఎటు పోకుండా ఏదైతే అదే చూద్దామని నడుచుకుంటా, అంటే స్లోగా నడుచుకుంటూ పోతా. నేను ఆడికి పోయేసరికి ఎటు వెళ్ళిపోతాయి, ఆడ ఉండబోయి. అంటే దారి అంతా స్మూత్ అయిపోద్ది నాకు. అంటే వీడోడో వస్తుండ్రా బాబు, వీడితో మనకెందుకు అనుకుంటాయో మరి మనకు తెలియదు. కానీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, భయం లేకుండా మనం ముందుకెళ్తే ఏదైనా సరే ఏమైంది, దాని నుంచి మనం ఏం చేయాల్సిన అవసరం లే, వాటంతట అయ్యే తప్పుకొని మనకు ఒక దారి వస్తుంది. అది చెప్పడం ఉద్దేశం నాది. అంటే ఏ భయం ఉన్నా సరే లోపల మన దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాలి. ఒక భక్తుడు ఒక ఉదాహరణ ఏంటంటే, అది కరెక్టే అయితే, అతని పేరు గుర్తులేదు నాకు. కానీ ఇక్కడ మనం రోడ్డు మీద పోతున్నప్పుడు అదే దేవుడు అందరికీ ప్రభు అని కొన్ని వాక్యాలు రాసుంటాయి. అతని పేరు గుర్తులేదు. కానీ ఆయనట ఏంటి ఒక సైకిల్ ఏదో డబ్బా ఉంటుందట, మొంగండ ఆయన అంకుల్ పేరేంది, మొంగండ శాంతారావు గారు. ఆయనట ఒకరోజు ఇట్లనే ఒక ఊర్లో పని అయిపోయింది, రాశాడు, ఇంకో దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో ఒక అడవిలాగా ఉంటుందట, చీకటిగా ఉంది, అడవిలాగా ఉంటుంది, దారిలో నుంచి పోవాలి. అటు నుంచి పోవడానికి అక్కడ అసలే క్రూర మృగాలు ఉంటాయి. అర్థమవుతుందా? క్రూర మృగాలు ఉంటాయి. ఇక్కడ మనం కుక్కలను చూసి భయపడతాం, అక్కడ ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. ఆయనట బయలుదేరి వెళ్తున్నాడట, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. ఎవడు ఎక్కించుకోవడానికి అక్కడ ఎవరు లేరు. ఆయన దారి దాటి వెళ్ళాల్సిందే, చీకటి పడిపోయింది, ఏం చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏం చేశాడంటే ఆ దారిలో ఒక రౌండ్ చుట్టుకున్నాడు. ఇట్లా ఒక రౌండ్ చుట్టుకుని అందులో కోసం దేవుని ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఇక నువ్వే దిక్కు. మనం అయితే ఏం చేస్తాం? మనం ఆలోచించుకుంటే, ఆయన మనలాంటి వాడే కదా. నీ బైబిల్లో పౌల్ని తీసుకురావట్లేదు, మొంగండ శాంతారావు గారిని మనం పరిశీలించుకోవడం కోసం అంతే. రౌండ్ గీసుకొని ఆడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు, నువ్వే దిక్కు అని. పడుకున్నాడు, నైట్ అంతా పడుకున్నాడు. మరి ఆడంతా జంతువులు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎందుకు వస్తారు నైట్లు? రారు. అందుకే ఆయన సహాయం దొరకలా. పొద్దున్న లేచి చూసేసరికి ఆ రౌండ్ బయట పులికాల అచ్చులు, ఈ జంతువులు కుర్రమొగల అచ్చులు కనపడ్డాయంట. అంటే ఆయన పక్క నుంచి ఎవరు పోయారు? పులి పోయింది, వేయబడిందో మనకి ఆయన చూసిన ఆయనకే తెలియాలి. ఆయన చూసినప్పటికీ ఆయనకి ఇంకెంత ఉంటుందో నాకు తెలియదు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఒక క్రూర నేషనల్ పార్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు సఫారీ ఒక బండి ఎక్కించుకొని వెళ్తున్నాం మేము. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ సింహం అప్పుడే పిల్లల్ని కన్నదట ఆ రోజు ఆ టైంలో. పొద్దున్నే పోతే అవన్నీ కనిపించేవట. ఆయన తాపత్రయం ఏందో, ఏమైనా కనిపిస్తాయేమో చూపిద్దామని పాపం ఆయన డ్రైవరు దగ్గరనే వెళ్తా ఉన్నాడు, బండి మీద వెళ్తున్నాము. ఆయన చూపిస్తున్నాడు అనమాట, పిల్లలు అప్పుడే నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి, వాడు అచ్చులు కనిపిస్తున్నాయి రోడ్డు మీద. కింద చూసినప్పుడు ఆ అచ్చులు చూసాం, పులి చూడన పైన అచ్చులు చూసాం అంతే. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం ఏంటి జూ పార్క్ పోయినట్టుగా అది అడవే, అది యాక్చువల్గా వెహికల్లో ఉన్నాం, మనకేంగా ఏనుగు ఒకటి బీకిందంటే అది ఉండదు. సరే, ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఈయన పక్కన ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పటికి మేము ఏంటంటే ఏమంటారు,
సఫారీ బండి మీద వెళ్తుంటే అప్పుడే ఒక ఏనుగు అటు వెళ్తుంది. ఏంటది మన ఆ, ఏమంటారు అవి అడవి ఏనుగులు ఎలా ఉంటాయి అంటే అవి చాలా క్రూయల్గా ఉంటాయి. అవి ఇక్కడంటే సాధువులాగా అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తారు, కానీ చాలా అది పోయేదేదో పోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేకలేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది పోయేదల్లా ఎనిక్కి వచ్చి అసలు మీదకి వచ్చేస్తుంది. అది కొంచెం భయపడ్డాం, అయ్యో ఎనిక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అది వచ్చేసి ఏదైనా చేయొచ్చు, అది ఏనుగు కదా. అది ఒక తొక్కు దొక్కిందంటే ఏమైంది చెప్పండి, బండి కూడా ఏం కాదు. అంతేగా అరోమాకండి, నాకు తెలుసు కొంచెం అరోమాకండి అరిస్తే అది ఇరిటేట్ అయిపోతుంది, మీదకి వచ్చేస్తే అరోమాకండి అమ్మ కొద్దిగా కామ్గా ఉండండి అని చెప్తే సరే వాట్ ఎవర్. కానీ ఇక్కడ ఈయనకి పక్కన అన్ని క్రూర మృగాలు పోయినాయి, అయినా కూడా ఈయనకి ఏం కాలా, నిద్రపోయిండే పాపం, ఆయనకి ఏం తెలుసు. కానీ తెల్లారలేదు చూస్తే అర్థమైద్దా కాదా, వామ్మో ఏదైనా అయి ఉంటే పరిస్థితి. అంటే దేవుడి మీద భారం వేశాడు కాబట్టి, దేవుని పరిచర్య చేస్తున్నాడు, దేవుని మీద భారం వేశాడు కాబట్టి ఆయన అక్కడ ఏమైంది, ఆయనకి భయం లేదు. తెల్లారి ఎవరో బండి వస్తే కొంచెం ఇక్కడ నాకు ఇట్లా ఆయన ఎవరు అన్యుడట కొంచెం నాకు లిఫ్ట్ ఇవ్వండి సార్ అది అని చెప్పేసి అంటే, ఏంది బాబు ఎక్కడ ఉన్నావు అంటే, రాత్రి అంతా ఇక్కడే ఉన్నావు నువ్వు, ఇక్కడ ఇంత జరుగుతున్నా ఇక్కడ ఉన్నావు నువ్వు అని అంటే, ఆయన అప్పుడు సాక్ష్యం ఏం చెప్తాడు, నా దేవుడు నన్ను, అటువంటి సాక్ష్యం. ఎంబటి వాళ్ళు ఓహో అని చెప్పేసి కారెక్కించుకొని నువ్వు ఎప్పుడన్నా వస్తే మా ఇంటికి రా అని చెప్పి ఆయన కార్డు ఇచ్చాడట. చూడండి, అంటే ఆయన ధైర్యము ఒక అన్యుని యొక్క మనస్సులో ఏమొచ్చింది చెప్పండి, కొంచెం ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది, అంతే కదా. సో మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు, మన పనుల వల్ల అన్యులు కూడా ఏం చేస్తారు, తెలుసుకుంటారు. అంటే ఓ వీళ్ళు దేవుడు ఇంత గొప్పోడు కాబట్టి వీళ్ళకి చిటి మాటికి ఏదైనా అవుతుంది అనుకోండి, చాలామంది ఏమనుకుంటారు, మనం ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూసారా. ఇప్పుడు మనకి ఏమైనా చిన్న ఏమైనా అయినాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం, అమ్మో మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, ఇతరులు చూసినప్పుడు ఎంత చిన్న చూపుకుంటుంది మనకని అనుకుంటాం కదా. కానీ కొన్ని దేవుడు అనుమతిస్తాడు, అది ఓకే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, అయోగ్యకరంగా బలలో ఇప్పుడు ఏమైంది, బలహీనులుగా ఎందుకున్నారంట, ఎవరి వల్ల చెప్పండి, మన వల్లే. కొన్ని దేవుడు అనుమతించే కొన్ని ఉంటే, కొన్ని మనంతట మనం తెచ్చుకునే కొన్ని ఉంటాయి. దేవుడు మనలో ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు అన్న సోయ లేకుండా మన ఇష్టానుసారంగా ఏదైనా విషయాల్లో చేసినప్పుడు, మన ఇష్టానుసారంగా వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమైద్ది, ఆబ్వియస్లీ భయం వస్తుంది. ఇప్పుడు యోబు ఎట్లయితే వణుకుతున్నాడో మనకి ఇంకా వణుకు వస్తుంది, నిలబడడం కూడా నిలబడం, అంతే కదా. అట్లా ఉంటుంది అన్నట్టు. దేవుణ్ణి బట్టినటువంటి ఆ యొక్క హృదయ భయం అనేటువంటి మనము యోబులో మనం చూస్తాం. ఇంకొక స్త్రీ ఉంటుంది, హన్నా గురించి ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. మొదటి సమూయేలు 2:1. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ హన్నా ఏం చేస్తుందట, హృదయమున సంతోషించుచున్నదట. ఇప్పుడు దేన్ని బట్టి అంట, ఇప్పుడు ఏమేం చేస్తుంది, సంతోషిస్తుంది. ఆయన అంటే ఆ భయం. ఇంకొకటి ఏంటి, సంతోషం. హృదయంలో సంతోషం, ఏమరికి బాగా సంతోషం ఉందంట. ఎందుకు అని అంటే, పైన వచనాలు చూస్తే ఆమె ప్రార్థన చేసిందంట. 26లో పైన 26లో, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే. ఇప్పుడు ఆ హృదయంలో సంతోషం కాకుండా ఇంకేముంటుంది చెప్పండి. అడిగింది దేవుడిచ్చాడు, అంత మాత్రమే కాకుండా ప్రతిష్ఠించుచున్నాను అన్నప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడు, యాక్సెప్ట్ చేసిండా లేదా, వెంటనే మొక్కాడంట. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలయ్యా అంటే, చాలామంది దేవుణ్ణి ఏమడుగుతున్నారు, సంతానం అడుగుతున్నారు. అంటే మాలాగా సంతానం అడుగుతున్నారు.
చాలామంది ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడికి నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పేసి అడుగుతారు చాలామంది. మరి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మాట తప్పుతాం. వెంటనే వాడు చదువుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఎవరిని ఉద్ధరించడానికి? సమాజాన్ని ఉద్ధరించడానికి కావాలి. కానీ నువ్వు అడిగింది దేనికోసం? దేవుని కోసం అడిగినావు. మరి నువ్వు మాట తప్పినవుగా. ఇందాక అదేగా చెప్పింది, ఇందాక ద్రవ్యం ఇచ్చి వరం కావాలనుకున్నట్టుగా. అది లంచం. ఇదేంటి? మాటిచ్చాం కదా. మాటిచ్చాం. దేవునికి ఏమిచ్చాం? మాటిచ్చాం. మాట తప్పాం. అంటే మన హృదయం ఎంతగా ఇదైపోయిందో చూడండి. మనిషి యొక్క హృదయము ఎంత చెడిపోయిందో చూడండి. మాటిచ్చి చాలామందికి అంతే కదా. చాలామంది అప్పు తీసుకునేటప్పుడు వారం రోజులు ఇస్తా ఉంటాడు, కానీ ఈడోడు. మనం దేవుడు అదే అంటాడు, మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట ఇవ్వాలంట. మాట ఇచ్చావా అది తప్పడానికి, అసలు మాట ఇవ్వద్దు. అందుకే మాట ఇచ్చినవా తప్పడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ విషయంలోనైనా, ఒక ఉదాహరణ మా నాయనమ్మ వాళ్ళు చెప్తుంటారు, మా దాస్తాతయ్య వాళ్ళ బాబాయ్ తోడోడట. వాళ్ళు కూడా ఇట్లనే ప్రార్థన చేశారంట. కుమారుణ్ణి ఇస్తే నీ సేవకిస్తా అని అప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకున్నప్పుడు పుట్టాడు, ఎదిగాడు. బాబాయ్తో పాటే ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. బాబాయ్ చర్చికి వెళ్తుంటే ఆ పిల్లను వస్తావా అని అడిగితే వాళ్ళు లేదు బయట దుమ్ముంది, బాగా డస్ట్ పడిపోతే ఇది వస్తుంది, జలుబు వస్తుంది, ఇది వస్తుంది అని పోనీయలేదట. అంటే దేవుని కార్యాలు కొంచెం దూరం చేసుకుంటూ వచ్చారట. తీరా చూస్తే దేవుడు ఏం చేసిండంటే ఆయన్ని దేవుని తీసుకెళ్ళిపోయిండంట. ఒక్కొక్కసారి దేవుడు కఠినమైనటువంటి బాధలు ఇస్తాడు. ఎవరిని బట్టి? మనం చేసుకునే దాన్ని బట్టే, అంటే మన హృదయాన్ని బట్టే. చాలామంది ఇప్పుడు మనమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాగరణ దగ్గరికి వెళ్ళి నేను అన్న నాకు ఇంత అవసరం ఉంది అని చెప్పేసి ఏదన్నా మాట ఇచ్చేసి నేను ఏదైనా సహాయం అన్న దగ్గర నుంచి పొందుకున్నాను అనుకోండి. ఒకవేళ నేను ఆ మాట తప్పాను అనుకోండి, ఎట్లుంటుంది? ఎంత బాధ అనిపిస్తుంది. ఇదేంది ఇంత నమ్మే నేను దిలీప్ అన్న చర్చికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం కూడా చెప్తాడు, మాట తప్పిండు. ఒక ఏమొస్తుంది చెప్పండి? మరి ఇప్పుడు దేవుని బిడ్డలం అంటే దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తూ వస్తున్నాడు అంటే చూడండి, ఎంత కనికరం ఉందో చూడండి. మనం ఏదడిగినా దేవుడు ఇస్తున్నాడే. దేవుని దగ్గర మనం మాట ఇచ్చాం, కానీ మాట తప్పామే. అది మనం పరిశీలించుకోవాలి. ఏ విషయంలోనైనా మాట తప్పామా? ఇక్కడ హన్నా ఏం చేస్తుంది చూడండి, చాలా సంతోషిస్తుందట. ప్రతిష్ఠించుతా అన్నది ప్రతిష్ఠించేసింది. ఇప్పుడున్న పిల్లలు ఎవరు ప్రతిష్ఠించుకోమన్నాడు నిన్ను? నా లైఫ్ నాదే అంటాడు కదా. పెద్ద ఇద్దరు దేవుడు ఊకుంటాడా? కానీ ఇక్కడ చూడండి ఏమైంది చూడండి, ఆ బిడ్డ కూడా మొక్కిండు, ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం, అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే, మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, హృదయానుసారంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతాయంట? సాధ్యమవుతా వస్తాయి. అందుకే మనం పరిశీలించుకోవాలి, ఎక్కడైనా తప్పామా? దేవుడికి మనం ఏమైనా ఇప్పటికీ ఇంకేమైనా లంచాలు పెడుతున్నామా, ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తున్నామా? ఇలాంటివి అనమాట. అంటే లంచం అన్న పదం వాడుతున్నందుకు తప్పుగా అనుకోమాకండి. ద్రవ్యం ఇస్తున్నారు, ఇలాంటివి ఏదన్నా చెప్పుకుంటున్నామా? మనం ఏం చెయ్యం తెలుసు, ఎందుకంటే ఇక్కడ వచ్చేది చూస్తున్నాం, మనం ఏం చెయ్యమని తెలుసు. కానీ అలాంటి చిన్న చిన్న తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ కీర్తనలు 45:1 ఇక్కడ దావీదు ఇంకొక మాట చెప్తాడు. దేంతో అట? ఆయన సంతోషం ఉప్పొంగుతున్నదట. ఆయన హృదయం ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? భక్తుల హృదయం, ఒక భక్తుడి హృదయం ఎలా ఉంది? భయంగా వణికింది. ఇంకో హన్నా భక్తురాల హృదయం ఎలా ఉంది? సంతోషించింది. ఇప్పుడు ఈ దావీదు ఈయనేం చెప్తున్నాడు? ఉప్పొంగుతుందంట. ఒక పాట ఉంది కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. మస్తు పాట అది. ఒక చిన్నప్పుడు అసలు ఏమి వినేవాళ్ళం. ఎంత మనం కూడా హృదయం అన్నప్పుడు మనలో నుంచి కూడా పాటలు వచ్చేస్తాయి, అంతే కదా. నేను కూడా ఆ మధ్య ఒక పాట రాసా, కానీ ఇంకా అది మ్యూజిక్ స్టూడియోలో పోయి పాడలా. అది కరోనా వచ్చిన తర్వాత అంత ఇదైపోయింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి వచ్చిన ఇంత పాట ఇంకా అట్లనే ఉంది రాసి. అదే ట్రై చేస్తున్నా పాడడానికి. ఓకే. అయితే ఈ మధ్య ఇంకొక విషయం గుర్తొచ్చింది.
టెక్నాలజీ పెరిగిపోయింది కదా, నేనేం చేసిందంటే నేను పాడలేకపోయాను కదా, అసలు మ్యూజిక్ ఎట్లా ఉంటుందా అని ట్రై చేద్దాం. ఏఏ వచ్చింది కదా ఈ మధ్య, ఈ లిరిక్స్ అంతా తీసుకపోయి ఏఏలో పెట్టా. ఏఏ పాడినిపించింది, అచ్చం మనిషిలాగా పాడింది, మ్యూజిక్ ఇచ్చింది మొత్తం. కానీ పాడాల్సింది మనం కదా, అందుకని నేను దాన్ని చూద్దామని వదిలేసి పక్కన పెట్టిన అంతే. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో వాటిని కూడా మనం వాడేస్తున్నాం. కానీ దేనికి వాడుతున్నాం అనేది చూసుకోవాలి కదా. హృదయం మన దేవుడు ఉన్నప్పుడు, నేను అదే చెప్తున్నా ఇప్పుడు, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. నా హృదయంలో దేవుడు చెప్పిన మాట, పాడాల్సింది ఎవరు? ఇప్పుడు నేను రాశాను పాట, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరో మనిషి పాడాలి. ఎవరు మనిషి? దేవుని స్తుతించాల్సింది ఎవరు? అయితే అంతకుముందు నేనేమనుకున్నానంటే ఏఐని బ్యాడ్ థింగ్స్కి వాడతారు, మనం కూడా దేవుని వాక్యాలు కొద్దిగా ఏఐకి బోధిద్దాం అని లిరిక్స్ ఇచ్చారనమాట దేవునికి. అంటే మనం కూడా కొంచెం దేవుని గురించి కూడా మనం చెప్దాం. చాలామంది ఏఐని ఎంతో తప్పుగా వాడేస్తున్నారు, రేపు ఏఐ వచ్చి మనం చంపేస్తుందేమో. చాలామంది ఇప్పుడు ఏఐ వచ్చేసరికి డీప్ చాలా వచ్చేసినాయి. మన ఆ వాయిస్ని సృష్టించవచ్చు, అంకుల్ వాయిస్ని సృష్టించవచ్చు, మోడీ వాయిస్, ఎంతమంది వాయిస్ని అచ్చు వాళ్ళలాగానే. అంటే ఎంతో మోసకరమైన జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలన్నీ ఏఐకి వెళ్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు అది ఏం చేస్తుంది ఫ్యూచర్లో? అందుకే నేనేం చేసిందంటే దేవుని గురించి కూడా కొద్దిగా దీనికి అంటిస్తే బెటరు, తెలుసు దానికి, లిరిక్ ఇచ్చి చూపించా, బాగానే అనిపించింది. కానీ నేను పాడాలి అని నేను అనుకున్న రాగం ఒకటి, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను పాడాలి. అందుకే దేవుడు హృదయంలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే సంధిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అది మనం విని వెంటనే మనం సరి చేసుకోవడం అనమాట. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఇర్మియా గ్రంథం 17:9-10 చదువుకున్న ఉన్నప్పుడు ఇప్పుడు మనం అసలైనటువంటి హృదయం దగ్గరికి మనం వచ్చాం. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? హృదయం అంట దీన్ని ఇప్పుడు పరిశీలించేది ఎవరు? ఇప్పుడు దేవుడు పరిశీలించి, అయ్యా నేను నీ హృదయంలో ఉంటాను నేను, తలుపు తీ కొద్దిగా అంటే దేవుడు, మనం తలుపు తీసినప్పుడు దేవుడు, ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు పరిశీలించి, ఇప్పుడు మంచి దాంట్లోకి తీసుకెళ్లాల్సింది దేవుడు కాబట్టి దేవుడు అంతరంగంలో పరిశీలించేది ఆయన. హృదయం ఏంటంటే ఇప్పుడు మోసకరమైనటువంటిది. హృదయం ప్రాముఖ్యమైనది హృదయమే, మోసకరమైంది హృదయమే. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారులుగా ఉండాలంటే ఈ మోసకరమైన హృదయంతో వీళ్ళు ఉండలేరు. అర్థమవుతుందా? మోసకరమైన హృదయంతో వీళ్ళు నాకు కుమారులు ఉండలేరు ఎట్లాగూ అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇందా మనం చదివింది ఏంటంటే, ఆయన ఆత్మను మనలో ఉంచి, మోసకరంగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండలేము, నిర్దోషులంగా ఉండలేము. కాబట్టి దేవుడే ఉండాలి. దేవుడు ఉండి పరిశుద్ధకరంగా చేస్తున్నాడు, నిర్దోషంగా దేవుడు చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ హృదయము ఇంకెక్కడ ఉంటుందంట? మత్తయి సువార్త 6:21 ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందట. లూకా 12:34 సేమ్ అదే వర్డ్. ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం ఆడే ఉంటుందట. చాలామంది స్త్రీలు బంగారాన్ని, చాలా బంగారం ఉందనుకోండి, పాపం మనం ఏం చేయలేము దానికి, కానీ ఉందనుకోండి, లాకర్లో పెట్టుకొని వచ్చారనుకోండి, ఎటన్నా బయటికి పోయారనుకోండి, ఏడుంటుంది ఇంకా హృదయం అంతా? ఆ లాకర్లో ఉంటుంది అన్నట్టు. ఆ లాకర్ దగ్గర వదిలేసి వస్తారు చాలామంది. దేవుని కూటానికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా హృదయం అంతా ఆడే ఉంటుంది, బంధించబడి ఉంటుంది అన్నట్టు అక్కడ. అందుకే ఇక్కడ ఏమంటారు? ధనం ఏడ ఉంటుందో ఆడే ఉంటుంది. పురుషులు కూడా ఏం తక్కువేం కాదు, కొన్ని ఎక్కువ సంపాదించారనుకోండి ఆడే ఉంటుంది మొత్తం. అమ్మో ఆడొచ్చి ఎవడు కొట్టకపోతాడు అని చెప్పేసి, ఎందుకు కష్టపడి సంపాదించినా నా పిల్లలకు కూడా పోవాలి అని చెప్పేసి. కాబట్టి ధనం ఎక్కడ ఉంటుందో హృదయం ఆడుంటుందని దేవుడు. కాబట్టి మన హృదయం ఎక్కడుంది? నాకు తెలిసి మన దగ్గర ఉన్న వాళ్ళకి ధనం దగ్గర ఉండదు, బంగారం దగ్గర ఉంటుంది, కానీ ఇంకేడో ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే ఎవరిది వాళ్ళకే తెలుసు, నేను చెప్పలేను. నాకేం తెలుసు? మీ హృదయాంతరాంగాన్ని తెలుసుకునేది ఎవరు?
నేను కాదుగా, నేను కాదు, రవిరాజ్ అంకుల్ కాదు, సాగర్ అన్న కాదు, గిరన్న కాదు, దాసన్న కాదు, అక్కడ కూర్చున్న అన్న కాదు, సీనన్న, ఎవరు అక్కడ కాదు. ఎందుకు వీళ్ళ పేర్లు చెప్పినంటే ఇక్కడ వాక్యం బోధించేది మేమే కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పా అంతే. వీళ్ళెవ్వరికీ తెలీదు, దేవుడికే తెలుసు కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ అంతా వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. ఇప్పుడు ప్రసంగి 10:2 ఒక మాట ఉంటుంది, ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అనేది. అక్కడ మొత్తం కింద చదివితే మనకు అర్థమవుతుంది. బుద్ధిహీనుని యొక్క జ్ఞానము లాస్ట్లో ఉంటుంది, వాడినే మిరింగేస్తుందట. చదువుకుంటూ పోతే కింద ఉంటుంది చూడండి, వాడి నోటి మాటలు వాడినే మిరింగివేయను అని ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి ఎలాంటి జ్ఞానం కావాలి, ఎలాంటి హృదయం ఉండాలి మనకి? ఇప్పుడు జ్ఞానవంతమైనటువంటి హృదయం. ఇక్కడ అదేగా చెప్పింది, జ్ఞానుని యొక్క హృదయం అతనిని, కుడి చేతిని. చూడండి ఎంత అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నట్టు. మత్తయి సువార్త 15:19 దురాలోచనల గురించి చెప్తాడు. నేను ఫాస్ట్గా ముగించుకుంటూ వెళ్తా. ఎక్కడి నుంచి వస్తాయి అటు ఇవన్నీ? హృదయం నుంచే వస్తాయి. ఇప్పుడు మన హృదయంలో నుంచి ఏం రావాలి? ఏం రావాలి ఇప్పుడు చెప్పండి మన హృదయంలో నుంచి? ఇప్పుడు మనం బల్లలోకి వెళ్ళాలంటే చాలామంది ఎట్లుంటుందంటే, బయట బల్ల రోజు పరిశీలించుకుంటారు, బల్లలో చేయి వేసేస్తారు. ఒక సింపుల్ ఒక టర్మ్ ఉంటుంది, అయోగ్యంగా పాల్గొంటే క్షమించండి అని అంటాము. దేవుడిచ్చిన కృపలో అదొకటి లేండి. కానీ మళ్ళీ మండే నుంచి ఏమైద్ది? ఇవన్నీ వస్తాయి. హృదయంలో నుంచి ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. ప్రసంగి ఏమంటాడు స్టార్టింగ్? వ్యర్థము, సమస్తం వ్యర్థం. ఒక పెళ్ళైన జంట ఉందంట. అంతకుముందు ఇప్పుడు చెప్పుంటాను నేను. పెళ్ళైన జంట ఉందట. చర్చికి వెళ్ళారంట. పాస్టర్ గారు పెళ్లి చేశారు. మరి చర్చికి వెళ్ళి అక్కడున్న పాస్టర్ గారు అడిగారంట, అమ్మ మీరు మీ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉందమ్మా, బాగుందా? ఓకే బాగుంది. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం. మంచి వాక్యం చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం. కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి. మరి ఏం చదువుతున్నారు బైబిల్లో ఇప్పుడు అంటే పరమగీతం చదువుతున్నామని అన్నారట. పరమగీతం దేని గురించి ఉంటుంది? ప్రేమను గురించి అంటుంటే వాళ్ళు మంచి కొత్తగా ప్రేమికులు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి చక్కగా పరమగీతం చదువుకుంటున్నారు. కొంతకాలం అయింది, ఒక 6 నెలలు గడిచినాయి. గడిచిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అడిగారంట, మన మళ్ళీ ప్రార్థన ఇదంతా మంచిగా ఉందా? ఏం చదువుతున్నావు? విలాపవాక్యం చదువుతున్నావు అండి అన్నారట. పరమగీతం దగ్గర నుంచి ఆడికొచ్చారు, విలాపవాక్యం దగ్గరికి వచ్చారట. ఇక లాస్ట్కి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత అటు మళ్ళీ సేమ్ అదే ప్రశ్న అడిగిండంట. ఏం చదువుతున్నారు అంటే ప్రసంగి చదువుతున్నాం అండి అన్నారట. అంటే జోక్ అని కాదు, కానీ మన జీవితాల్లో చాలామంది జీవితాల్లో ఉన్న పరిస్థితి అది. స్టార్టింగ్లో ఎట్లుంటుంది? పరమగీతములు అస్సలు మామూలుగా ఉండదు, అదంతా కావ్యం. కావాలంటే ఏమంటారు, కవిత్వాలు కూడా రాసేస్తాం కదా. ఆదాము అందుకున్నాడు కదా అప్పుడు పాట, ఇది నా ఏమంటారు, శరీరంలో శరీరము నువ్వు నరుని నుంచి తీయబడ్డావు గడిక నారి అన్నట్టుగా, ఇది పొగినట్టుగా పరమగీతంలో అసలు మామూలుగా ఉండవు అన్నట్టు స్టార్టింగ్లో. ఇక తర్వాత విలాపం, అక్కడి నుంచి ప్రసంగి దగ్గరకు వచ్చేస్తారు. అంతా కూడా ఏమంటాడు అంటే భూమి కింద అంటే సూర్యుని కింద జరిగే ప్రతీది వ్యర్థమే. అటువంటి వ్యర్థమైనటువంటి వాటి కొరకు మన హృదయంలో చోటు ఉందా? ఇక్కడ 2వ ప్రసంగిలోనే అక్కడే ఉంటుంది. అదేముంటుంది అంటే ప్రతిదానికి ఒక సమయం కలదని ఉంటుంది కదా. దేనికైనా సమయం ఉంటుందట. ఒక లిస్ట్ చెప్తాడు కింద, ఒక లిస్టే ఉంటుంది కింద, తర్వాత చదువుకోండి. అంటే సమాధానం పడడానికి కానీ ద్వేషించడానికి కానీ ప్రతిదానికి కూడా లిస్ట్ ఉంటుంది. ఆ ప్రసంగిలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే 3వ అధ్యాయము అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి మనం చదువుకోవచ్చు తర్వాత. అంటే ప్రతిదానికి చాలా. అందుకే దేవుడు ఏమంటాడంటే నువ్వు ఎందుకు కంగారు పడతావు? ప్రసంగిలోనే ఉంటుంది. మళ్ళీ ఎందుకు నువ్వు ఆతృత పడుతున్నావు చనిపోవడానికి అని కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకే దేవుడు నీ హృదయం ఎలాగుంది,
అది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం చూసుకునేది. అయితే సామెతలు 15:7లో కూడా మనం చూసాం, బుద్ధిహీనుల మనస్సు స్థిరముగా ఉండదట. మనం కూడా ఒక్కొక్కసారి స్థిరంగా ఆలోచించాం ఒక్కొక్కసారి కదా. దేవుడు ఉన్నప్పుడు మనకేం రావాలి చెప్పండి? స్థిరత్వం ఉండాలి కదా. బుద్ధిహీనుల మనసు ఎలా ఉంటుందట? స్థిరమైనదిగా ఉండదట. కానీ దేవుడు మన జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, నేనున్నా కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, నీకెందుకు, నేనున్న. హృదయంలో దేవుణ్ణి పెట్టుకొని ఏదో అంటారు కదా, ఇక అంతా మన మీదనే రాజ్యభారం అంతా ఉందన్నట్టు ఫీల్ అవ్వద్దు. హృదయము నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి. సరే, వేరే దేవుణ్ణి బట్టి శ్రమలు అవన్నీ వస్తాయి, కానీ అప్పుడు ఏమంటారు? నిర్భయముగా నిబ్బరముగా ఉండాలన్నట్టు. ఇక్కడ హృదయము ఇప్పుడు మనం ఎలా ఉండాలనేది చూద్దాం. ఎలా జాగ్రత్త పడాలో ఒక 2 అంశాలు చూసుకుని ముగించుకుందాం. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? కీర్తనల గ్రంథము 57:7. కీర్తనలు 57:7. ఎస్, ఎలా ఉండాలంట? నిబ్బరముగా ఉండాలి, పాడుతూ స్తుతిగానం చేస్తున్నాడట. ఎవరైనా? దావీదు రచించినటువంటిది. ఆయన నిబ్బరముగా ఉందని ఆయన చెప్తున్నాడు. సామెతలు 23:15లో ఒక మాట ఉంది. సామెతలు 23:15. ఇప్పుడు ఎవరు మనం? దేవుని కుమారులు. సో ఆయన జ్ఞానము లభిస్తే, అంటే మనకి జ్ఞానం లభిస్తే ఆయన సంతోషిస్తాడు. అందుకే ఇప్పుడు ప్రసంగి 10:2 ఒకసారి చూడండి. ఇప్పుడు జ్ఞానవంతమైనటువంటి హృదయం ఏమవుతుందట? అందుకే దేవుడే ఉన్నాడు, నీ హృదయము జ్ఞానం వస్తే నేను సంతోషిస్తాను దేవుడు చెప్పే మాట. అందుకే మన హృదయం ఎలా ఉండాలంటే సంతోషమైనటువంటి అంటే జ్ఞానవంతమైనటువంటి హృదయంగా ఉండాలి. అందుకే 1 రాజులు 8:39లో కూడా ఉంటుంది, తీయాల్సిన అవసరం లేదు. ఏముంటుందంటే, ప్రతి మనుష్యుని హృదయమును నీ వెరుగుదువు అని ఉంటుంది. ప్రతి మనుష్యుని హృదయము ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే జ్ఞానం వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇంకోటి ఎహెచ్కేలు 36:26లో, అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇది చదవండి. ఎహెచ్కేలు 36:26లో, నూతన హృదయమును. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండేది? మోసకరమైనటువంటి హృదయంగా ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు అందుట్లో ఉండి నూతన హృదయంగా చేశాడు మన హృదయాలను. ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఇలా ఇప్పుడు మనం చూసాం కదా, నిబ్బరంగా ఉండడం కానీ దేవునికి స్తుతి ఇలాంటి అనమాట. కానీ మనం ఎలా ఉన్నాం? ఇంకా అదే పాత స్థితిలో ఉన్నామా? అంటే రక్షించబడ్డామంటే నూతన స్థితి వచ్చింది, కానీ దాని గురించి నేను చెప్పట్లా. హృదయము మోసపూరితమైనది, ఎప్పుడైనా అది మనల్ని మోసం చేస్తుంది కదా. అందుకని మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. మరి ఇటువంటి హృదయము అలా మోసపూరితమైనటువంటి హృదయంగా మళ్ళీ వెళ్ళకుండా ఉండాలంటే హెబ్రీ 3:12లో చాలు. ఏం చూసుకోవాలంట? విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మనలో ఏమైనా ఉందా అని మనం ఏం చేయాలి? చూసుకోవాలట. ఎందుకు? దేవుడికి అంతా తెలుసు, హృదయాలన్నీ తెలుసు కాబట్టి మనకు చెప్పేటువంటి మాట. 1 తిమోతి 1:5 పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగునది ఏంటంట? వీటి నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు ప్రేమ వస్తుంది. అన్న చెప్పాడు కదా వర్షిప్ మెసేజ్లో, ప్రేమ. ఇప్పుడు అది మనలో సఫలం కావాలి, మనలో రావాలంటే ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు దీన్ని బట్టి పవిత్రమైనటువంటి హృదయం నుండి వస్తుంది. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? దేవుడు ఇందాక ఏం చెప్పాడు? పరిశుద్ధమైన వారిలాగా ఉండాలి, నిర్దోషమైన వారిలాగా ఉండాలి. దానికి హృదయం చాలా పెద్ద
ఏమంటారు, మెయిన్ పిల్లర్ అనమాట. దాని మీదనే మొత్తం బేస్ అయి ఉంటుంది. అటువంటి హృదయాన్ని ఇంకెవరికైనా ఇస్తున్నామా అని చూసుకోవాలి. ప్రేమికులైతే ఇచ్చుకుంటారు, వాళ్ళు ఏదైనా చెప్తారు, ప్రియా నా గుండెలయ్య అంటాడు, ఏదైనా కవితలు రాస్తాడు. కానీ ఎవరికి ఇవ్వాలి హృదయం? దేవునికి ఇవ్వాలి. మన హృదయము దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఇంకొక ఆలయం కడతా అంటే అట్ట కుదురుతుంది? దేవుడు ఒప్పుకుంటాడా? విగ్రహారాధన అయిపోతుంది అట్లా. సో దేవుని హృదయం మనం కలిగి ఉన్న విషయాన్ని మనము ఏం చేయాలంట? పరిశీలించుకోవాలి. తర్వాత యోబు గ్రంథము 33:3లో నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి అంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, మన హృదయం ఇప్పుడు ఎలా ఉండాలి? యథార్థ హృదయంగా ఉండాలి. ఎలా తెలుస్తుంది? మన మాటల వల్ల తెలుస్తుంది. సో మనం తీసుకునే పాయింట్ చెప్తున్నా, యథార్థమైనటువంటి హృదయం. ఈ యథార్థమైనటువంటి హృదయముగా మనం ఏం చేయాలంట? ముందుకు వెళ్ళాలి. లూకాసు వార్త 6:45లో ఇంకో మాట ఉంటుంది, హృదయము నిండియుండున్న దానిని బట్టే నోటి మాట ఉంటుంది. ఇప్పుడు ఆయన యోబు ఏం చెప్తున్నాడు? నా నోటి మాట నా హృదయ యథార్థతను తెలుపుతున్నది కదా. మరి ఆ మాట ఏ నుంచి వచ్చింది? హృదయంలోనే కదా. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే వస్తుంది. అక్కడ ఈ సామెత ఇక్కడ మన లూకాసు వార్తలో చెప్పే మాట అది. ఇలా కొన్ని ఉన్నాయి వాక్యాలు. అయితే ఇక్కడ ఇంకొక విషయము, కీర్తనలు 16:9లో కూడా అంతే. మనం ఇందా చదువుకున్నాం కదా, హృదయము సంతోషించున్నది. ఇవన్నీ ఉంటే మన హృదయం ఎలా ఉంటుంది? ఉప్పొంగుతుంది, సంతోషిస్తుంది. ఇంకా బాధలో ఇబ్బందుల్లో ఉన్నామంటే ఒకసారి పరిశీలించుకోండి. నా హృదయం ఇంకా కలవరంగా ఉంది అని అంటే పరిశీలించు, ఎందుకు కలవరంగా ఉంది అని. అంటే కొన్ని విషయాలు చూసుకుంటే దేవుడు మనకి ఇది చూపిస్తాడు. ఇది ఉంది, నువ్వు సరి చేసుకో అని మనకి దేవుడు చూపిస్తాడు. నా హృదయం ఇప్పుడు కీర్తనలు 22:14లో కూడా దేవుడి మాట ఏంటంటున్నాడంటే, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరుగుచున్నదంటే అక్కడ ఒక వృత్తాంతం జరుగుతుంది. దేవుని గురించి చెప్పినటువంటి మాట అక్కడ చూడండి. కీర్తనలు 22:14లో ఇక్కడ ఒకేసారి మీరు 22:14 దగ్గరకు వస్తే, పారబోయున్న నియమం ఇక్కడ మీ హృదయమును 26లో చూడండి, మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఎందుకు? 26, దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయము తెప్పరిల్లి నిత్యము ఏమవుతుందంట? బ్రతుకుతుందట. ఇక్కడ వీళ్ళు ఇంకొక మాట కూడా ఏమంటాడంటే, ఏమంటాడంటే దేవుని దగ్గర మీ హృదయములను నీళ్ళ వలె కొద్దాం. ఎఫెసీ 1:4-6. ఎఫెసీ 1:4-6. చాలు. ఇక్కడేముంది? కుమారుడు, తర్వాత పరిశుద్ధము, నిర్దోషత్వం. పరిశుద్ధంగా ఉంచింది ఇందాక మనం చూసాము, ఆల్రెడీ మనం చూసాము. లేవి 20లో మనం ఆల్రెడీ చూసాం. పరిశుద్ధంగా ఆల్రెడీ మనం దీంతో కుమారులకు దానికి సంబంధించి దాంట్లోనే అది కూడా వచ్చేసింది. లేవి 27:8 ఒకసారి చూడండి, అందులోనే ఉంటుంది మాట. లేవి 27:8 అక్కడే మనం చదివాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. పరిశుద్ధులు అన్న దగ్గర కూడా మనకు అది
ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, 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 చాలు. చూడండి, ఇది కూడా మనము ఇప్పుడు ఏమంటున్నాడు, పరిశుద్ధంగా చేసేది ఎవరట? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే వచనంలో మనం చూసాం, మనం శిక్షకు కా కా- ఆ, కారకులుగా ఉండకూడదు. ఎందుకు? దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. ఇది ఇలా ఉండాలని పరిశుద్ధంగా ఏర్పరచుకున్నాడు. చిట్ట చివరిది ఏంటి? నిర్దోషత్వం. నిర్దోషత్వం గురించి ఇప్పుడు నిర్దోషులంగా చేసేది కూడా ఆయనే. సో దానికి ఒకటే వచనం, 2 వచనాలు అంతే. కీర్తనలు 37:37లో ఉంటుంది. కీర్తనలు 37:37. ఆ, ఆ, ఆ. సంతతి నిలుచును కానీ అపరాధులు నశిస్తారు, భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంది. ఇక్కడ చూడండి, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి ఏమైద్దట? అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? యథార్థవంతులనుగా, సమాధానం వారిలాగా మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. సామెతలు 29:10 అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. సామెతలు 29:10. నిర్దోషులను ద్వేషిస్తారు, అట్టివారు యథార్థవంతుల ప్రాణం తీయ. ఇక్కడ నిర్దోషులంగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలామంది, ఎంతమంది మన మీద దాడులు జరగట్లే కదండి, మన ప్రాణాలు తీయాలని ఎంతమంది చూడట్లే కదండి. అప్పుడు దేవుడు మనకి ఏం చెప్పే మాట, ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఇలాంటివి, నిర్దోషంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటివి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే లోకంలో జరిగేవన్నీ మనకి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, చివరిగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మీ హృదయములను, యోహాను 14:1లో ఉంటుంది, మీ హృదయములను ఏం చేయాలంట? కలవరపడనీయకుడి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఏం చూసాం? మొదటిగా కుమారులుగా చేర్చుకోవడం, అంటే కుమారులుగా చేసుకోవడం కోసంగా ఆయన మనల్ని ఏం చేశాడంటే, పరిశుద్ధులనుగా, నిర్దోషులుగా ఆయన చేసి మనల్ని ఆయన ఏర్పరచుకోవడం చూసాం. మరి అలా ఉండాలంటే మనకు హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఎలా ఉండాలని చూసాము? హృదయం నిబ్బరంగా ఉండాలా, ఇంకా కలవరపడకూడదు, ఇంకా సంతోషం ఉండాలా, ఇంకా అంటే ఆర్డర్లో ఏం చెప్పట్లే, అందుకు మామూలుగా ఇంకా పరిశుద్ధము, పవిత్రం అని కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మన హృదయంలో ఏం చూసుకోవాలంట? ఇవన్నీ మనం సరిచూసుకోవాలి. చివరిగా మనం ఏం చూసాము? మీ హృదయంలోనూ సరిచూసుకొనవలెనని ఉంది కదా. సరిచూసుకోవాలి అంటే, అందుకే దేవుడు మనకు గుర్తు చేసే మాట ఏంటంటే, 1 కొరింథీ 11 మన ఆ భాగంలో ఏం చెప్తాడు? మనల్ని మనం పరిశీలించుకొని. ఇందాక మనం ఒకటి చూసాం కదా, అతని పేరేంది, ద్రవ్యం ఇచ్చి వరం పొందుకున్నాడు సీమోను. అక్కడ కిందే ఉంటాడు తెలుసా, దీనిలో నీకు పాలు పంపులు లేవు అంటాడు. ఇప్పుడు బల్ల మన ముందు ఉంది కాబట్టి మనం గుర్తు తీసుకోవాలి ఏంటంటే, నీ హృదయం అలా ఉంటే ఈ బల్లలో పాలు పంపులు ఉండవు. అందుకే మనం మన యొక్క హృదయాన్ని పరీక్షించుకొని, ఇవన్నీ ఏమైనా ఉన్నాయేమో మనం పరీక్షించుకొని, మనము సరి చేసుకొని బల్లలో పాలు పంపులు పొందుకుందాం. దేవుడి వాక్యము దీవి.